అమలాపురం నియోజకవర్గంలో ఉన్నాము. మనతోటి ప్రముఖ సామాజికవేత్త, విద్యావేత్త ఒండ్రి బాబ్జీ గారు ఉన్నారు మనతోటి. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలియజేసుకుందాం. సార్ చెప్పండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అని అంటున్నారు ఈ ఎలక్షన్. దీని మీద మీ స్పందన ఏంటి? న్యూస్ 360 వ్యూవర్స్ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అని చెప్పి ప్రకటించా ఉన్నారు. ఆ యుద్ధానికి మీ అంతా కూడా సిద్ధమై ఉన్నాం. ఏంటి ఆ యుద్ధం అంటే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేదల్లో ఉన్నటువంటి కాపులు వీళ్ళందరూ కూడా ఒక ఐక్యమత్యంగా ఉండండి అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను నిజంగా చెప్తా ఉన్నాను, ఈ రోజున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, కాపులు మనందరూ కూడా చారిత్రాత్మకంగా తప్పిదం చేసి ఉన్నాం అంతకుముందు. దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే 1989-90లో మండల కమిషన్ ఇచ్చినటువంటి బీసీలకు ఇచ్చినటువంటి 27% రిజర్వేషన్ని అమలు చేసినటువంటి అప్పటి ప్రధాని వీపీ సింగ్ గారిని ఆ నెక్స్ట్ ఎలక్షన్లో మనం ఓడించేసాం. అంటే మనం చారిత్రక తప్పు చేసాం. మరోసారి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎవరు కూడా తప్పు చేయకూడదని నేను కోరుకుంటా ఉన్నా. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్లమెంట్ సభ్యుల చేత రాజ్యసభలో బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఒక ప్రైవేట్ బిల్లు పెట్టించినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులు అందరికీ ఉందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మోడీ గారు 370 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానంటున్నారు. దీని మీద స్పందన ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక మాయా కూటమి ఏర్పడింది. ఆ మాయా కూటమి గురించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఆసనమైంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన మేధాశక్తితో మొత్తం ప్రపంచంలో ఎవరో రాయలేనటువంటి రాజ్యాంగాన్ని పేదలకు రాసిచ్చారు. ఆయన రాజ్యాంగం వల్లే ఈ రోజున మహిళలకి ఓటు హక్కు వచ్చినా, పేదలకు ఓటు హక్కు వచ్చినా దానికి ఏకైక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పేసి బీజేపీ శపథం చేస్తూ కూర్చోంది అక్కడ. ఆ బీజేపీ కూడా ఈ మాయా కూటమిలో ఉంది కాబట్టి ఈ మాయా కూటమిని తరిమిదని కొట్టాల్సిన అవసరం మనకి ఎంతైందో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నేను. ఇప్పుడు అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ యొక్క పార్టీ యొక్క విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపులు అంటే నాకు అర్థం కాలే, పేదలకి పెత్తందారులు కానీ నాకు అర్థం కాలేదు, ఏంటి అలా చెప్తున్నారు అని చెప్పేసి. తర్వాత అర్థమైంది ఎందుకు చెప్తున్నారు పేదలు పెత్తందారులు అంటే. ఈ యొక్క రాష్ట్రంలో పేద పిల్లలు కార్పొరేట్ స్థాయి స్కూల్కి వెళ్ళి చదువుకోలేకపోతుంటే వాళ్ళకి నాణ్యమైన విద్య అందించాలి. ప్రభుత్వ పాఠశాలను కూడా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా బాగు చేసి ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలకి షూలు, యూనిఫామ్లు, బెల్టు, సాక్సులు ఇష్టమే కాకుండా, అమ్మ, అక్కలారా, చెల్లెలారా, మీ పిల్లల్ని స్కూల్కి పంపండి, మీ అకౌంట్లో నేను అమ్మ ఒడి అనే పథకం ద్వారా 15,000 రూపాయలు వేస్తానని చెప్పి స్కూల్కి రప్పించిన తర్వాత స్కూల్లో మధ్యాహ్నం భోజనాలు పెట్టడం, అది కూడా నాణ్యమైన భోజనాలు పెట్టడం, రాగి జావ ఇవ్వడం అంటే మామూలు హిస్టరీ కాదు. హిస్టరీలో ఎవరు ఇచ్చారు అటువంటి రాగి జావ ఇవ్వడం. అంతేకాకుండా పిల్లలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం అనే దాన్ని తీసుకొచ్చి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అనేది దాన్ని ప్రవేశపెట్టడం. ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మరోవైపు తెలుగు మీడియం ఉంటుంది. ఆ టీచర్ కానీ ఆ పిల్లలకు కానీ ఇంగ్లీష్ మీడియం అర్థం కాకపోతే పక్కన తెలుగు మీడియం చదువుకొని అర్థం చేసుకునే విధంగా ఉంది. ఈ నిజం చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియమే పేద పిల్లలు ఉన్నత స్థాయికి రావడం కారణం ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బెండపూడి అనే గ్రామం ఉంది. అక్కడ జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ అనే పాఠశాల ఉంటే ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, ఆడపిల్లలు అమెరికన్ యాన్షియంట్లో మాట్లాడి ఈ రోజున అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు గత 3-4 నెలల క్రితం అమెరికాలోని న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీలో, అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్న యూనివర్సిటీలో ఐక్యరాజ్య సమితి దాదాపుగా 140 దేశాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి గురుకుల పాఠశాలలో చదువుకున్న పిల్లలు వెళ్ళి వాళ్ళతో పాటు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అందరూ లేచి నిలబడి సెల్యూట్ చేసినటువంటి సందర్భం ఉంది. అదే కదా కావాల్సింది. అటువంటి విద్య, తర్వాత వైద్యం, కరోనా వచ్చింది మొన్న మధ్యన.
2 సంవత్సరాలు కరోనా మనం దెబ్బతీసింది. మన తండ్రి ఎక్కడ ఉన్నాడో తెలియదు, తమ్ముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, అన్న ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఆడపిల్ల ఎక్కడ ఉన్నారో తెలియదు, చెల్లెళ్ళు. అటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన మానసిక పుత్రిక అయినటువంటి వాలంటీర్ వ్యవస్థని ఇంటికి పంపించి, ఆశా వర్కర్ని, ఏఎన్ఎంని ఇంటికి పంపించి మనకి టెస్టులు చేసి, ఒకవేళ నీకు నిజంగా కరోనా వచ్చినట్లయితే ముందుగా కోవిడ్ కేర్ సెంటర్ అని మాకు అమలాపురంలోనే బాడుస్కూరు గ్రామంలో పెట్టారు. కోవిడ్ కేర్ సెంటర్ పెట్టి అత్యంత న్యూట్రిషన్ ఫుడ్ మా అందరికి అందించి ఈ రోజున ఈ యొక్క రాష్ట్రంలో లక్షలాది ప్రాణాలు కాపాడినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయండి. ఆ సహజ వనరులు లోకల్లోంచి ఎక్కువగా వేరే రాష్ట్రాలకు తరలించిపోతున్నారని అపోహ ఉంది. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు. వైసీపీ పార్టీని ఎక్కితే మీరు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయగలుగుతున్నారు? సహజ వనరులు ఉన్నటువంటి మాట వాస్తవం. ముందుగా సహజ వనరులు అనేవి కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. మనం ఒక మిస్టేక్ చేసాం. కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర సముద్రంలో సహజ వనరులు ఉన్నాయి, మీరు ఒక ఫ్యాక్టరీ కింద ఒక సంస్థ నెలకొల్పి, ఆయిల్ సంస్థ నెలకొల్పి మీరు టెండర్లో పార్టిసిపేట్ చేయండి అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక అటువంటి కార్పొరేషన్ అన్నది కానీ అటువంటి టెండర్స్లో కానీ పార్టిసిపేట్ చేయకుండా ఉండడం వల్ల గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని గుజరాత్లో ఉన్న నరేంద్ర మోడీ గారు వాళ్ళ కంపెనీ పెట్టి వాళ్ళు తీసి టెండర్లు వేసి వాళ్ళు ఈ రోజున మన సహజ వనరులన్నీ తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సహజ వనరుల్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా తీవ్రంగా కృషి చేస్తుంది. స్థానికులకి అందరికీ కూడా స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. స్థానికులకి 85% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక దాంట్లో తీసుకోవాలన్న దానికి ఉన్నారు. దానికి కూడా కట్టుబడి ఉన్నాం. మీరందరూ 175 ఇవ్వండి, 25 పార్లమెంట్లు ఇవ్వండి. అక్కడ బీజేపీకి మెజారిటీ, ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ కన్నా తక్కువ సీట్లు ఇవ్వండి. ఒక్క నెల రోజుల్లో ప్రత్యేక హోదా తీసుకుని వస్తాం. పాలమూరు ఏదైతే ఉందో దాన్ని ప్రాజెక్టు మేము ఉధృతంగా కట్టి చూపిస్తామని తెలియజేస్తున్నాం. ఇదే ఇక్కడ పరిస్థితి. ఈ వైసీపీ పార్టీ అమలాపురం నియోజకవర్గంలో గెలవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైనాట్ 75 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నెగ్గించాలని 25 సీట్లు తెస్తే ఈసారి ప్రత్యేక హోదా తెస్తామని ప్రముఖ సామాజికవేత్త, ఆర్థికవేత్త, ఎస్సీ ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి మరియు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఉండ్రు బాబ్జీ గారు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్తో కిరణ్ కుమార్, న్యూస్ 360.